హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీరు ట్రెడిషనల్ మెడిసిన్ అయినటువంటి అవిసె గింజల గురించి తెలుసుకోబోతున్నారు. దీని సైంటిఫిక్ నేమ్ లీనమ్ యుసిటాటిసిమమ్, ఫ్యామిలీ లినేసి. అయితే అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల వీటిని తీసుకోవటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి. అంతేకాదు బీపీని కూడా ఇవి తగ్గిస్తాయి. మరి అవిసె గింజలు డైలీ డైట్‌లో తీసుకోవటం వల్ల కీళ్ళ నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అవిసె గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఈ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఫుడ్ తీసుకున్నప్పుడు అది డైజెషన్ అయ్యేటప్పుడు బౌల్ మూవ్‌మెంట్ బాగా అవుతుందనమాట. అందువల్ల మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు పెద్ద పేగులు పాడవకుండా కూడాను ఈ అవిసె గింజలు రక్షిస్తాయి. మరి ఫ్లాక్స్ సీడ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఇవి జుట్టు, చర్మం, ఇతర శరీర భాగాలకి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాదండి, జుట్టు చిట్లిపోయే సమస్య ఉన్న వారికి అది తగ్గుతుంది. మరి ఫ్లాక్స్ సీడ్స్ అనేవి చర్మం మృదువుగా అయ్యేలా చేసి చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడతాయి. గోర్లు కూడా అందంగా పెరిగేలా చేస్తాయి. మరి మధుమేహ వ్యాధి లేదా డయాబెటిస్‌తో బాధపడే వారికి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించటానికి ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఎంతగానో ఉపకరిస్తాయి. అంతేకాదు ఇవి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. కొంతమందికి రాత్రిపూట నిద్ర పట్టకుండా బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవటం వల్ల మంచి నిద్ర పడుతుంది. మరి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి బరువు తగ్గటానికి కూడాను ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. మరి అవిసె గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని చెప్పాను కదా! వాటితో పాటుగా ఆల్ఫా లినోలిక్ యాసిడ్ అనేది కూడా ఉంటుంది. ఈ 2 మన మెదడుని చురుకుగా ఉండేలాగా, ఆరోగ్యంగా ఉండేలాగా చేస్తాయి. మరి అవిసె గింజలు తినటం వల్ల చర్మంపై దద్దుర్లు, దురదలు, వాపులు, నొప్పులు, కందిపోవటం ఇలాంటివి ఏమన్నా వస్తే అవి త్వరగా తగ్గుతాయన్నమాట. మరి అవిసె గింజల్ని లిన్సీడ్స్ అని కూడా అంటారు. ఈ లిన్సీడ్ నుంచి ఆయిల్ తీస్తారండి. ఇది బరువు తగ్గించే ఔషధాల్లో వాడుతున్నారు. మరి బరువు తగ్గాలనుకునే వారికి ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మంచి ఔషధం. అంతేకాదు ఇవి తీసుకున్నప్పుడు ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుందండి. మరి క్యాన్సర్ కలిగే ప్రభావాన్ని కూడా ఇవి తగ్గిస్తాయి అని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. మరి అవిసె గింజల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదండీ! అందుకని అది తిన్నప్పుడు డైజెషన్ అనేది చాలా ఫ్రీగా అవుతుందనమాట. మరి ఒకవేళ శరీరానికి అవిసె గింజలు పడకపోతే డయేరియా వస్తుందండి. మరి ఉపయోగాలైతే ఎక్కువగానే ఉన్నాయి. నష్టాలు చాలా లిమిటెడ్‌గా ఉన్నాయిలెండి. మరి ప్రెగ్నెన్సీ కోసం చూస్తున్న వాళ్ళు మాత్రం ఈ ఆడవాళ్ళు మాత్రం వీటిని తీసుకోకపోవటమే మంచిదండి. ఇది నా సలహా. మరి ఈ అవిసె గింజల్ని ఎలా తీసుకోవాలి డైట్‌లో రెగ్యులర్‌గా అని అనుకుంటున్నారా? మీకు షాప్‌లో అవిసె గింజలు దొరుకుతాయి. దాంతోటి మీరు చెక్కీలు చేసుకోవచ్చు బెల్లం పాకం పట్టి. లేదంటే సూపర్ మార్కెట్‌లో డైరెక్ట్‌గా అవిసె గింజల చెక్కీలు దొరుకుతున్నాయండి. అవి మీరు రోజుకొకటి తింటే చాలు. అలాగని మరి అవిసె గింజలు రోజు ఎక్కువ కన్జ్యూమ్ చేయడం కూడా బాడీకి మంచిది కాదు. రోజుకి ఒక చెక్కీ తింటే చాలండి. ఓకే. థ్యాంక్ యూ.